బార్కోట్ చంద్రశేఖర్ దేవాలయం నుంచి బయలుదేరామండి. ఈరోజు రాత్రికి కారడీ చేరుకున్నాము. అక్కడ మంచి ఆశ్రమం ఉందండి. మొత్తం 26 కిలోమీటర్లు నడిచామండి. ఇప్పుడు యమునోత్రికి షార్ట్ రూట్ ఎత్తుకున్నామండి. ఈ షార్ట్ రూట్ గుండా చాలా తొందరగా వెళ్ళొచ్చు. కాకపోతే బాగా ఎక్కువగా ఉందండి. పక్కన లోయలాగా ఉంది. ఇక్కడ ఎక్కువ ఆకుకూరలు పండిస్తున్నారు. పాలకూర, ఎక్కువగా పాలకు, తర్వాత చిక్కుడుగాయ రకం ఉంది చూడండి. వాళ్ళ భాషలో ఏదో అంటారు, లావు గోర్చుకుడు అండి. చాలా పొడుగు వస్తాయన్నమాట. ఇక్కడ జలపాతాలు బాగా అధికంగా ఉన్నాయండి. చాలా జలపాతాలు ఉన్నాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. మాత్రం చలి మాత్రం ఎండ వచ్చినా కానీ చలి బాగా ఎక్కువగా ఉందండి. ఆ పక్కగా అయితే అసలు హైవే. మేము వచ్చేసరికి షార్ట్ రూట్లో ఇటు అడ్డంబడి వచ్చామండి. అడ్డదారి ద్వారా యమునోత్రికి అంటే దగ్గర మీకు 3 కిలోమీటర్లు సేవ్ అవుతుందండి. ఇళ్ల సందు మధ్యలో నడుచుకుంటూ వస్తాము. మళ్ళీ మెయిన్ రూట్కి వచ్చేసామండి. ఈ మెయిన్ రూట్లో ఎక్కువగా హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా డబల్ రోడ్ వేస్తున్నారు. దీనికి హిస్టారికల్గా చాలా ప్రసిద్ధి ఉందండి. యమధర్మరాజు చెల్లెలు అనమాట యమునా మాత. బాయిదూత్ పండుగ నాడు చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ ఉత్సవాలు మాత్రం. మేము ముందుగా బయలుదేరాం కాబట్టి బార్కోట్లో ఈ కారడి ఆశ్రమంలో ఒకరోజు అధికంగా ఉందామనుకుంటున్నాము. మాకు వెళ్ళే దారిలో గంగానది వస్తుంది. అక్కడ గంగానది హిస్టరీ నేను మళ్ళీ చెప్తానండి. అక్కడికి గంగానది వస్తుంది. గంగానది వచ్చి యమునా నదిలో కలుస్తుంది అనమాట. ఇక్కడ బాగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా గాడిదలు, గుర్రాల ద్వారా చేయిస్తున్నారండి. ఈ గాడిదలు, గుర్రాలే రేపు మనకి యాత్ర స్టార్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ జనాలను మోయడానికి ఉపయోగిస్తారండి. ఇవి కనిపిస్తున్న బిల్డింగ్స్ మొత్తం లెఫ్ట్లో మనకి ఒక ఫ్లోర్ కనిపిస్తుందండి. కిందకి 4-5 అంతస్తులు ఉంటుంది. ఇక్కడ మెయిన్ గాడిదలను చూశారు కదండి. వీటిని అన్ని రకాలుగా వాడతారండి. వీళ్ళకి పెట్టుబడి కూడా తక్కువే. ఇక్కడ గడ్డి తినేసేసి హ్యాపీగా ఎంత బరువు కావాలంటే అంత బరువు మోస్తాయండి గాడిదలు. ఇక్కడ ఉండడానికి ఈ రోజుకి అంటే రూమ్స్కి వచ్చేసరికి 1000 రూపాయలు, 1500 తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ బెలరో బండ్లు వాడుతున్నారండి. తర్వాత ఓక్ చెట్లు బాగా వస్తున్నాయండి ఇక్కడ. ఈ వాతావరణానికి ఓక్ చెట్లు కనీసం 40 అడుగులు, 50 అడుగులు హైట్ పెరుగుతున్నాయి. మంచి వెడల్పు వస్తుంది. ప్రస్తుతానికి మేము ముందు బయలుదేరాం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. వాతావరణం చాలా బాగుందండి. చక్కగా ఉంది. అక్కడక్కడ కొద్దిగా మంచు కనిపిస్తూ ఉందండి. ఆ కొండల్లోని బేస్ చేసుకొని అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారండి. యమునా దగ్గర ఇక్కడ మేము హనుమాన్ సిటీకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. కరెక్ట్గా 26 కిలోమీటర్లకి మనకు కారడి గ్రామం వస్తుంది. ఆ కరాడి అనే గ్రామం దగ్గర మేము ఈరోజు రాత్రికి స్టే చేయబోతున్నాము. మధ్యలో ఈ గంగనాని ఇది తగులుతుందండి. ఇక్కడ షాపులు చూసారా, అన్నీ క్లోజ్ చేస్తున్నాయండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11-12 అవుతుంది. ఈ షాపులన్నీ యాత్ర స్టార్ట్ కాగానే షాపులన్నీ ఓపెన్ అవుతాయండి. చాలామంది హోటల్ బయటే దుప్పట్లు, ఈ పరుపులు అన్నీ ఆరబెట్టేసి సిద్ధం చేసుకుంటున్నారు అంతా. ఇక్కడ బయట వాళ్ళు వచ్చి బిజినెస్ చేయడానికి లేదండి. ఓన్లీ ఉత్తరాఖండ ప్రజలు మాత్రమే చేసుకోవడానికి ఉంది. ఇదంతా పాండవులు నడిచిన దారండి. పాండవులు వనవాసం అప్పుడు ఇదంతా నడిచారండి. మన లకా మండల్ నుంచి ఇటు యమునోత్రికి వచ్చేసి యమునోత్రి నుంచి యమునా మాత, ఇంకా ఈ యమునా మాత గుడి దగ్గర నుంచి ఇంకో 10 కిలోమీటర్లు అదనంగా పైకి వెళ్తే మీకు ఋషికుండ అని ఉంటుంది. అక్కడ పుట్టిందంటారు. అక్కడి నుంచి జరుపుకుంటూ యమునా మాత ఆలయం 10 కిలోమీటర్ల దూరం వచ్చేసింది అండి. కొండల మధ్య కూడా చాలా దూరం వచ్చిందని చెప్పి అంటున్నారు. ఈ గంగోత్రి దగ్గర నుంచి గోముఖ్కి 4 కిలోమీటర్లు వేరియేషన్ వచ్చిందంటండి. అంతకుముందు 4 కిలోమీటర్లు తక్కువగా ఉండేదంట గంగోత్రి నుంచి గోముఖ్కి. ఇక్కడ హోటల్స్ మొత్తం చూడండి, సింపుల్గా బెస్ట్గా కట్టుకున్నారండి. అన్ని స్లాబ్లు వేసుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్క రూమ్కి 1500, 2000 చార్జ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసరికి టెంట్లు అండి. ఇక్కడ టెంట్కి వచ్చి 2000, 1500 తీసుకుంటున్నారు. ఒక 5గురు పనుకోవచ్చు అండి. వాళ్ళే రగ్స్ అవి కూడా ఏర్పాటు చేస్తారండి. మేమంటే రోడ్ల మీద, షాపుల దగ్గర, ఎక్కడ దేవాలయాలు, ఆశ్రమాలు ఉంటే ఆశ్రమాలు వాటి దగ్గర మేము సేద తీరుతున్నామండి. హిమాలయాలు మీకు ఎదురు కనిపిస్తున్నాయి చూడండి. యమునోత్రి అక్కడేనండి.
ఇంకా వెళ్ళాల్సి వస్తుంది మేము. తెల్లటి మంచు, మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ శివాలయాలు, రామాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ హనుమంతుడిని చాలా ఇష్టదైవంగా కొలుస్తారండి. ఈ గోధుమలు వీటిని పండిన గడ్డిని ఈ చెట్ల మీద వేసి అట్లా కడతారండి. కట్టిన వాటిని గుర్రాలకి వీటికి ఫుడ్గా వాడతారండి. ఇప్పుడు ఈ ఒక గ్రామం వచ్చిందండి. ఇట్లా 2 కిలోమీటర్లకు ఒక గ్రామం, 2 కిలోమీటర్లకు ఒక గ్రామం ఉంటుందండి. వీళ్ళ పాత కట్టడాలు వచ్చి ఎక్కువ చెక్క, దాని మీద ఇంటి మీద వచ్చేసరికి పెంకులు ఇవి కాకుండా నాపరాయి బండలు లాంటి, అంటే ఆ కొండరాళ్ళనే వాడుతున్నారు. ఇది ఒక చిన్న జలపాతం అండి. మనకి నీళ్లు కనిపించట్లేదు కానీ విడిగా మేము కళ్ళతో చూసినప్పుడు లైట్గా దాంట్లో నుంచి పారుతున్నాయండి. చల్లగా ఉన్నాయి నీళ్ళు. అట్ ఎ టైం చాలా తీయగా కూడా ఉన్నాయి. ఇక్కడ బాగా స్టెప్స్గా బాగా విభజించి వ్యవసాయానికి అనువుగా తయారు చేసుకున్నారండి. వ్యవసాయకు బాగా మంచిగా ఏర్పాటు చేసుకొని ప్లస్ దారి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం చాలా కష్టపడిందండి. ఈ ఏరియాలో ప్రతి చాటుకి రోడ్డు మార్గాలు ఉన్నాయి, మంచి మంచి రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఇదంతా ఋషులు తపోభూమి అండి. దీన్ని అందుకే ఈ స్టేట్ని దైవభూమి అంటారు. ఇక్కడ ఋషులు ఎంతోమంది తపస్సు చేశారు. ఒక పక్కన రాత్రులు పూట -3, -4, -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఇక్కడ వేడి నీటి కుండాలు కూడా ఉన్నాయండి, సల్ఫర్ వాటర్ కుండాలు. ఆ సల్ఫర్ వాటర్లో స్నానం చేస్తే ఎంత జలుబున్నా, ఎంత మనకి కఫం ఉన్నా, తర్వాత మనకి ఏమైనా అలసటగా ఉన్నా, బాగా అలిసిపోయి నొప్పులు వస్తున్నా కానీ మనకి వెంటనే క్యూర్ అవుతుందంటారు. మధ్యలో మేము ఇప్పుడు వెళ్ళే దారిలో మాకు నారద కుండ అని ఒకటి వస్తుంది. అక్కడ ఒక సల్ఫర్ వాటర్ కుండ ఉంది. ఇది చూసారండి, కొండలు స్టెప్ బై స్టెప్ ఇట్లా ఎంత బాగా వైనంగా ఒకదాని పక్కన ఒకటి అట్లా ఉన్నాయో. ఎన్నో సుగంధ ద్రవ్యాల చెట్లు ఉన్నాయండి. ఇది హనుమాన్ మందిర్. మా స్వామి ముందు ఒక ఆమెతో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఈ స్వామికి 4-5 లాంగ్వేజెస్ వచ్చండి. ఇక్కడ ఋషులు తపస్సు చేసి వాళ్ళ తపోఫలంతో వేడి నీటి కుండాలను సృష్టించారండి. ఒక పక్కన భయంకరమైన చలి అయితే, ఒక పక్కన భయంకరమైన వేడి నీళ్లు దగ్గర 100-150 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్తో వాటర్ ఉడుకుతుంటాయండి. మన చెయ్యి లోపలికి పెట్టి బయటికి తీస్తే చర్మం కూడా ఊడిపోతుంది. జస్ట్ మేము తాగితేనే మాకు కొద్దిసేపు దాకా చేతులు కాలిపోయే అంత వేడి ఉన్నాయండి. ఇక్కడ ఈ కొండల మీద మనకు అనేక రకమైన వనమూలికలు చిక్కుతాయండి. కొంతమంది ఈ ఏరియాలోనే సంజీవిని మొక్కలు అవి కూడా ఉన్నాయని అంటారు. చాలామంది చెప్తుంటారు. మనం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా ఒక్కోసారి అర్థం కాదండి. కొంతమంది హనుమంతుడు ఇక్కడ ఈ ఏరియాలోనే బందర్ పుంచ్ అంటారండి, ఈ ఏరియాలోనే తోక అడ్డం పెట్టారు, అది తీయడానికి భీముడు వల్ల కాలేదు అంటారు. అదిగోండి గరుడ వెళ్తూ ఉంది. ఇక్కడ ఈ హిమాలయాల్లో గరుడలు బాగా తిరుగుతున్నాయండి. మామూలు పక్షులు, రకరకాల రంగుల పక్షులు కూడా బాగున్నాయండి, కానీ గద్దలు ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత ఏమంటారు వాటిని, బ్యాట్స్ అంటారు చూడండి, గబ్బిలాలు కూడా చాలా అధికంగా ఉన్నాయండి. ఒక్కొక్కటి కనీసం 10-15 కేజీల. ఈ రెక్కలిపితే 6-5 అడుగుల హైటు వెడల్పు వెళ్తున్నాయండి 2 రెక్కలు. అంత భారీగా ఉన్నాయండి. ఇక్కడ ఈ దారిలో ఆ హిమాలయాలను చూస్తూ, చల్లటి గాలిని అనుభవిస్తూ, పక్కన యమునా నదిని చూస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉందండి. ఇక్కడ బాగా సుగంధ ద్రవ్యాల వాసన వస్తుందండి. ఏవో మొత్తానికి మంచి మూలికలు ఉన్నట్టుందండి. ఇక్కడ మాకు హిమాలయాల్లోనే కనిపించే స్పెషల్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఓన్లీ హిమాలయస్లోనే ఈ చలికి మాత్రమే పండుతాయి. అవి బార్బారీ అంటారండి. వాటితో జ్యూస్ తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది చాలా ఉంటుందంట, చాలా హెల్తీ ఉంటుందంట. ఇక్కడ వరి, తర్వాత జొన్న, తర్వాత గోధుమలు, చిరుధాన్యాలు అన్నీ పండిస్తున్నారండి. అవి కాకుండా చున్నిలపై కూడా బాగా పండుతుందండి ఈ వాతావరణానికి. వీళ్ళు స్పెషల్గా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదండి. రాత్రి ఆ చలికే అక్కడ మొత్తం వాతావరణం అంతా చిత్తడిగా తయారైపోతుందండి ఆ చెట్ల మీద.
కొన్ని చోట్ల అయితే మంచు కూడా అట్లా పెరిగిపోతుంటుందండి. మళ్ళీ వాళ్ళు ఉదయాన్నే వచ్చి ఒక తాడు అటు నుంచి ఇటు లాగి క్లియర్ చేసుకుంటారండి. ఈ అద్భుతమైన సినరీ చూడండి. హిమాలయాల మధ్యలో యమునా నది ప్రవహిస్తూ ఎంత అందంగా సుందరంగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది స్వతహాగా అనుభవిస్తే కానీ అర్థం కాదండి. ఇక్కడ ఏ ఊర్లకి ఎంతెంత దూరాలు ఉన్నాయి కిలోమీటర్స్ ఇచ్చున్నారండి. హనుమాన్ చిట్టి 26 కిలోమీటర్లు ఉందని చూపిస్తుంది. అంటే మేము కారడి గ్రామానికి దగ్గరగా వచ్చున్నామండి. తర్వాత చిన్న గ్రామాలు ఎంత దూరం ఉన్నాయి, పెద్ద గ్రామాలు ఎంత దూరం ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇక్కడ మందిరం వచ్చిందండి, శివ మందిర్. అందరూ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పండిట్ తక్కువగా ఉంటారండి. మనమే వచ్చి పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టరు. చాలా దేవాలయాలు పాడుపడిపోయి ఉన్నాయి, వదిలేసి ఉన్నారు. అట్లానే గంగనానికి దగ్గరగా వచ్చేసామండి. గంగాని వేరు, గంగనాని వేరండి, రెండు వేరు. మొత్తం ఇక్కడ ఈ షెడ్లు ఇవన్నీ వేస్తున్నారండి. ఒక రోజు రాత్రికి వచ్చి 1000 రూపాయలు తీసుకుంటారండి. ఈ పక్కనే యమునా నది ఉంటుంది, ఈ లోపల వచ్చేసరికి గంగా నది ఉంటుంది. చాలా బాగుంది ఈ వాతావరణం. పైనుంచి ఒక 1/2 కిలోమీటర్ కిందకి దిగామండి. 1/2 కిలోమీటరు మళ్ళీ పైకి ఎక్కాల్సి వస్తుంది. అయినా మళ్ళీ చూడలేము కదా అని చెప్పి కిందకి దిగామండి. చాలా బాగుందండి, చాలా బాగుందంటే బాగుందండి. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉందండి. ఎవరైనా మ్యారేజ్ చేసుకోదలుచుకున్న వాళ్ళు వచ్చి మ్యారేజ్ చేసుకోవచ్చు. నైట్ పూట మనం స్టే చేయాలనుకుంటే ఇక్కడ టెంట్లు వేసుకొని పనుకోవచ్చు. వెహికల్స్ కూడా నేరుగా వచ్చేస్తాయండి. ఇది వచ్చేసరికి ఓక్ చెట్ల యొక్క ఫ్రూట్స్ అండి. అవి సంతానం కోసం అట్లా కాయలను వదిలేస్తాయి. అవి మళ్ళీ చెట్లు వస్తాయండి. ఓక్ చెట్ల ఫ్రూట్స్ చూపించాను చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఇంకో గుడి అండి, ఇంకో శివాలయం. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయండి. అవి ఎప్పుడు కట్టినాయో ఎందుకు కట్టినాయో కూడా అర్థం కావట్లేదు. వాటి హిస్టరీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. సాధువులందరూ కూర్చొని ఉన్నారండి, మమ్మల్ని రమ్మంటున్నారు. గంగనాని కుండండి. ఇప్పుడు సాధువు గారు వచ్చారండి. జై శ్రీరామ్. చిన్న మందిరం ఉందండి. ఇక్కడ సాధువులు కూర్చోడానికి ఉందండి. నికాస్ ద్వార్. ఇక్కడ ఇంకో చిన్న దేవాలయం లాగా ఉంది. ఇక్కడ కూడా లోపల పనుకోవడానికి అవకాశం ఉందండి. బాబాజీ వచ్చారు ఇప్పుడే. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు అర్థం కావట్లేదండి. మాత్రం నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. చిన్న కుండ అండి ఇది. గంగోత్రి నుంచి గంగా జలం నీళ్ళు గంగా నది నీళ్ళండి. ఈ గంగోత్రి నుంచి వచ్చి ఇక్కడ నీళ్లు కలుస్తాయంటండి. ఈ దీంట్లో నుంచి ఈ నీళ్లు మళ్ళీ యమునోత్రిలో కలుస్తాయండి. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. సాధువులు ఆ నీళ్ళు పట్టుకొని తాగుతున్నారండి. ఇంకా ఇక్కడ ఈ కుండు కాకుండా ఇంకా 2 కుండలు ఉన్నాయండి. ఆ కుండలు ఏంటి మహారాజ్? ఆ కుండలు ఏంటి? అవి 2.
జనాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు అవి క్లీన్ చేసేసి అక్కడ వదులుతారంటండి నీళ్ళు. అక్కడ కూడా స్నానాలు చేయొచ్చు. ఓం నమో నారాయణ్, ఓం నమో నారాయణ్, ఓం నమ శివాయ. సాధువులందరూ వస్తున్నారు ఇక్కడికి. ఏడ పనుకోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు. గంగాని బార్కోట్ నుంచి యమునోత్రికి వెళ్ళే రూట్లో వస్తుంది. ప్రకృతి సౌందర్యం మధ్య ఎవరండి పైనుంచి చూస్తేనేమో చాలా సాదాసీదాగా ఉందండి. ఇక్కడికి వస్తే కాలు పెడితే నెట్టుకొని పోయేటట్టుంది మనిషిని. మాత అసలు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే అంత ఉధృతంగా ప్రవహిస్తుందండి. అక్కడ గంగనామ పుల్లు కాడికి వచ్చాము. వచ్చి ఇక్కడ స్నానం చేద్దామని యమునా నది దగ్గరికి వచ్చామండి. చూడండి మాత ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది యమునా మాత. విమానాలు చూడండి, విమానాలు ఇప్పుడు అక్కడి నుంచి కరుక్కొని ఆ నీళ్ళే ఇటువైపు వస్తున్నాయండి. ఎంత చల్లగా ఉన్నాయంటే అది మాటల్లో చెప్పేది కాదండి. ఆ ఉధృతి చూడండి, నీళ్ళను కూడా నెట్టుకొని పోతుంది. ఈ బండలు చూసారండి, గుండ్రంగా డైమండ్స్ ఉన్నట్టు మెరుస్తున్నట్టు సూర్యుడు వేడికి చిన్నగా ఉధృతంగా ప్రవహించట్లేదండి నది. యమునా నది అండి. ఇప్పుడే బట్టలు ఉతుక్కున్నాము, అంతా ఆరేసుకున్నాము, శుభ్రంగా స్నానాలు చేసుకున్నాము. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఈ నదిలో ఒక నిమిషం 2 నిమిషాలు ఉంచితే తలనరాలు కూడా చిట్లిపోతాయండి. ఐస్ వాటర్ అంత భయంకరంగా ఉన్నాయి. ఒక్క 30 సెకండ్స్ స్నానం చేయడానికి అల్లాడిపోయానండి. నరాలు మొత్తం నిలబెట్టి లాగేసి తిప్పేసినట్లుంది నాకైతే ఈ నదిలో స్నానం చేసేసేలకి. చూడండి యమునా నది చూడండి. ఇదిగోండి ఈ పక్కనంతా గ్రీనరీ, పైన ఆకాశం బ్లూ, ఇటువైపు వైట్ హిమాలయాస్ కనిపిస్తున్నాయండి. హిమాలయాస్ వైట్ మొత్తం ఫేస్ శరీరం అంతా పగిలిపోయిందండి అంతా. ఇప్పుడే మొత్తం స్నానం చేసేసి వాళ్ళంతా కొబ్బరి నూనె పెట్టేశాము కాబట్టి ఫేస్ అట్లా కనిపిస్తుంది. అలాగే హర హర గంగే ఎవరికి వారే యమునా తీరే. మా స్వామి స్నానం చేయమంటే తప్పించుకున్నాడండి, పోయి వేరే సాడ చేశాడు. నేను పోయి బావిలో పడ్డాను, నా స్వామిని పడకుండా పోయి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఒకటి నదిలో ముచ్చారు ఈ స్వామిని ఒకసారైనా, ఆ చల్లటి నీళ్ళు టచ్ చేయించాలా. అంత తొందరగా కాంప్రమైజ్ కాడండి ఈ స్వామి, చాలా ముందు స్వామి ఈ స్వామి. బాగా బట్టలు ఆడినా కానీ ఆరలేదు అంటున్నాడు. పెళ్ళ ఆడాలంట, పొగలు కక్కాలంట, బట్టల్లో నుంచి పగలు రావాలంట, అప్పుడు ఆడిపోయినట్టంట. ఈ పక్కన వచ్చేసరికి గంగనామ్ అండి. గంగనామ్ విలేజ్ గంగోత్రి నుంచి ఒక చిన్న పాయ ఒక ఏరియాలోకి వచ్చి ఉంటుంది. దారి ఇదేనండి దారి. ఇప్పుడు ఇక్కడ స్నానం చేసాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకసారి 3 మునకలు వేసేసి మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టేస్తాము.
కూడా చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు. ఆ గంగా నది నీళ్లు అటు నుంచి పాయ ఒకటి వచ్చేసరికి మళ్ళీ యమునా నదిలోనే కలుస్తుందండి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ యమునా నది కూడా కొంత దూరం బాగా ప్రవాహం చెంది మళ్ళీ గంగా నదిలోనే కలిసిపోతుంది. మామూలుగా జనరల్గా అయితే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, కానీ ఒక యమునా నది మాత్రం వెళ్ళి గంగా నదిలోనే కలుస్తుందండి. గంగా నది వెళ్ళి అటు మన బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తుంది. హర హర్ గంగే. పవర్ ప్రాజెక్ట్ అండి. వాటర్ ద్వారా కరెంటు తయారు చేసే విధానం. కొండల మీద నుంచి ఫోర్స్కి వచ్చే వాటర్ని ఉపయోగించుకొని జల విద్యుత్ కేంద్రం, చిన్న జల విద్యుత్ కేంద్రం, ఇదంతా కరెంటు తయారీ. ఇలాంటి వాటర్ అటు నుంచి అటు మీదుగా కొండగా పక్కగా కనిపిస్తుందండి. మెయిన్ జనరేటర్ అదిగోండి అక్కడ ఉంది జనరేటర్, మెయిన్ జనరేటర్. ఈ జల విద్యుత్ కేంద్రం అండి. నేను ఫస్ట్ మా మహారాజ్ చెప్తే నమ్మలేదు. ఇప్పుడు ఈ సౌండ్ వాటర్ పోయిందా ఒకసారి ఇంత పెరిగింది అని చెప్పి చూస్తే వాటర్ రిలీజ్ చేశారు. దాని ద్వారా విపరీతంగా కరెంట్ తయారవుతుంది. ఆ కరెంట్ తయారీ మొత్తం ఇక్కడ స్టేషన్లో తయారయ్యి గ్రామాలకు వెళ్తుందండి కరెంటు. వాటి నుంచి వదిలిన వాటర్ ఇటు నుంచి వచ్చి యమునా నదిలో కలుస్తుందండి. దాంతో యమునా నది వాటర్ ఆ ఫోర్స్ని వేరే రకంగా వాడి ఇట్లా కరెంట్ తయారు చేస్తున్నారండి. సంగం ప్రాంతం. ఇది యమునా నది. యమునా నది పాయ, ఇంకో పాయ అటువైపుగా కొండ మీదుగా అటు నుంచి ప్రవహించి వస్తుందండి జనరేట్ అయ్యి. పెద్దది ఉంది కదా, ఇంకా దానికంటే ఓవర్ఫ్లో అయిపోతే సైడ్లోకి ఇంకా ఎక్సెస్ అయిన వాటర్ కూడా చూడండి మహారాజ్ చూపిస్తున్నారు. ఆ గొట్టాలు గుండా వచ్చేస్తుంది బయటికి. హర హర్ గంగే, హర్ మరే హర్. ఇదిగోండి గుర్రాలు ఇక్కడ మేస్తున్నాయండి. రేపు బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్రకి ఇవేనండి ఈ గుర్రాలే వచ్చేది. మొత్తం ఈ గుర్రాల సెక్షన్ మొత్తం అక్కడే ఉంటుందండి. చక్కగా గడ్డి మేస్తాయి. ఎంత బరువు కావాలంటే అంత బరువు మోస్తాయి ఆరాంగా. వాటికి మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఉంటుంది. హనుమాన్ మందిరం అండి, శివయ్య మందిరం. హనుమాన్ మహాదేవ్ మందిర్, మహాదేవ్ విమానాదాలు కనిపించలేదు ఇక్కడ వచ్చినాక. మొత్తం షెడ్ నిండిపోయింది. సార్ దగ్గర దగ్గర 26 కిలోమీటర్స్ హనుమాన్ సిటీ ఉందండి. జానకి సిటీ కూడా దగ్గరగానే ఉంది. జానకి సిటీ ఫస్ట్, నెక్స్ట్ హనుమాన్ సిటీ అండి. మాకు తోడుగా మహారాజ్ తోడుగా వచ్చి మాతో పాటు ఉంటున్నాడండి.